అందరికీ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రం 110 మున్సిపాలిటీస్ని తీర్చిదిద్దాం. అటు సాలిడ్ వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, లైట్స్ కానీ. ఎల్ఈడీస్ అయితే భారతదేశంలో ఫస్ట్ రీప్లేస్ చేసిన ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నంలో 98,000 లైట్స్ని కేవలం 1 మంత్లో రీప్లేస్ చేశాం. వాటిలన్నింటినీ విస్మరించి ప్రజా అవసరాలు పక్కన పెట్టింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని ఇప్పుడు గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న 123 మున్సిపాలిటీస్ని స్వచ్ఛ భారత్లో భాగంగా తీర్చిదిద్దమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద ఈరోజు అన్ని కాన్స్టిట్యున్సీలో ఈరోజు పార్కులను టేకప్ చేసాం. పార్కులు కావచ్చు, లేదా వాటర్ పాయింట్స్ కావచ్చు. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి నేను కంటెస్ట్ చేశాను. అయితే 14-19లో దాదాపు అన్ని పార్కులు పూర్తి చేశాం దాదాపుగా. అయితే అవన్నీ మెయింటెనెన్స్ పక్కన పడేయటం వల్ల అవన్నీ ఆల్మోస్ట్ జిమ్ ఎక్విప్మెంట్ పోయింది, ప్లే ఎక్విప్మెంట్ పోయింది. అయితే లాస్ట్ 2 వీక్స్ 46 పార్కులు ఇప్పుడు 46 ఉన్నాయి. 46లో దాదాపు 40 పార్కులు తిరిగేశాను. నాతోటే అధికారులు, ప్రజాప్రతినిధులు మార్నింగ్ 5 నుంచే స్టార్ట్ చేశారు. ఇంకొక 6 పార్కులు, ఒక 6 స్కూల్స్ ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు కంప్లీట్ చేయాలని మార్నింగ్ నుంచి మొదలుపెట్టి అందరూ చెప్తున్నారు. ఇక్కడికి వచ్చాకే ఈ పార్క్ శ్రీరామ్ నగర్ పార్క్, చక్కటి పార్కు. పార్కు పక్కనే 2 మంచి సైట్స్ ఉన్నాయి. ఏదో పిల్లలు బ్యాడ్మింటన్ ఆడుకుంటారు, అటు కాకుండా ఆ రెండింటి కూడా చక్కగా ఒకటి షటిల్ కోర్టు, ఇంకోటి అడిగారు వాలీబాల్ కోర్టు, 2 చేయమన్నాను. అంతేకాకుండా వాకింగ్ కూడా పెంచమన్నాను. అదే కాకుండా అక్కడ చిన్న ఒక అంటే 40x30 ఆర్ 40x40 ఒక రూమ్, చిన్న రూమ్, గ్లాస్తో చుట్టూ గ్లాస్, నో బ్రిక్, 4 కాలమ్స్, చుట్టూ గ్లాసు, పైన స్లాబ్. ఎవరైనా చిన్న ఇక్కడ పిల్లలకి ఏదైనా బర్త్డే చేసుకోవాలంటే పార్కులో చక్కగా చేసుకునే విధంగా ఏర్పాటు చేయమన్నాను. ఎందుకంటే ఇక్కడ పార్కు సైట్ ఉంది, పార్కు సైటు పెద్దది ఉంది. ఆ విధంగా ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఒకటి అందరికీ చెప్పేది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ బడ్జెట్లో యాక్చువల్గా ఫండ్స్ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. వాటిని కూడా 1 yearలో పూర్తి చేస్తానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం యాక్చువల్గా 166 కోట్లు, 65 కోట్లు శాంక్షన్ చేసి మళ్ళీ వదిలేశారు. అటుకోలో 165 కోట్లు ఖర్చు పెట్టుంటే అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వక అది ఆగిపోయింది. అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దానికి వల్ల గ్యారంటీ ఇస్తున్నారు. అది కూడా పూర్తి చేస్తున్నారు. అది కాకుండా ఎన్టీఆర్ సుజల పథకం ఒకటి తీసుకొచ్చాం. ఎన్టీఆర్ సుజల పథకం కేవలం ₹2కి 20 లీటర్లు వాళ్ళకాయ వాళ్ళే పట్టుకోవటం. సెన్సార్తో కార్డులు ఇస్తాం. ఆ కార్డు ఇస్తే దాంట్లో వాళ్ళు పే చేస్తే ₹2తో వాళ్ళు ఆడ పెడితే, కార్డు అక్కడ పెడితే 20 లీటర్లు వాళ్ళ యొక్క దీంట్లో పడుతుంది. అలాంటి సిస్టము నెల్లూరు మొత్తాన్ని తీసుకొచ్చాను. 54 డివిజన్లు తీసుకొచ్చాను. దాన్ని నిర్వహణ చేశారు. ఇప్పుడు అక్కడ పోయి చూస్తే ఒకటే డబ్బా ఉంది. దాన్ని కూడా వీలైనంత తొందరలో, వీలైతే రేపు 15వ తేదీకి, ఏప్రిల్ 15కి, ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది. ఏప్రిల్ అయిపోయిన తర్వాత, మే అయిపోయిన తర్వాత అందులో ఏప్రిల్ 15కి చేయని ఆదేశించారు అధికారులకి. అది కూడా చూశాను ఇవాళ. దాని మీద కూడా వచ్చేస్తున్నాం. కాబట్టి నెల్లూరులో ఉన్న ప్రజలు, 54 డివిజన్లో ఉన్న ప్రజలు కేవలం ₹2కే చక్కటి మినరల్ వాటర్ని పట్టుకుని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ఇది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకురావడం చేస్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.